ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే కన్యారాశి కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశి వారికి ఈ యొక్క ఉత్తరాషాఢ కన్యారాశి కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే ఇక ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2. కన్యారాశి కన్యా లగ్నం వారికి బృహస్పతి చతుర్థాధిపతి సప్తమాధిపతి అష్టమంలో పడినారు. తల్లి మూలకంగా కావచ్చు, భార్యకైనా వీళ్ళిద్దరికీ అనారోగ్య సూచనలు ఉండే అవకాశం, వారి బాధ్యతలు ఎక్కువైపోతాయి. వారి యొక్క మనోభావాలను మీరు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బిజినెస్ కావచ్చు, ఏదైనా బ్యాంకింగ్ వర్గంతో పనులు కొంత చీదర పెట్టడం కావచ్చు, ఇలాంటి విషయాలు కూడా మీరు కొంత ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్గా కొంత మీరు స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి కూడాను ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే 7వ తేదీ ఈ యొక్క వృశ్చిక రాశి వీరి ధనస్సులోకి రుజువర్తన చేస్తారో అంతవరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, తర్వాత అన్నీ సానుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ రాశిలో లగ్నంలో కేతు ఉన్నాడు. తద్మూలకంగా వక్రగ్రహం ఆలోచనలు పరిపరి విధాలా పాకులాడుతూ పరిగెత్తుతూ ఉంటాయి. అలాగే సప్తమంలో రాహు ఉన్నాడు. జీవిత భాగస్వామికి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. సొసైటీలో ఉన్నవారికి మీకు ఇద్దరికి కొంత ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళకి ఏ రంగంలోనైనా, ఫ్యామిలీలోనైనా, బయటనైనా, ఉద్యోగంలోనైనా, ఎక్కడైనా వారికి మీకు కొన్ని క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు సఫలీకృతమవుతాయి. ఇల్లు కట్టుకోగలరు. అలాగే గృహప్రవేశాలు, పిల్లల పెళ్ళిళ్ళు, వివాహాది శుభకార్యాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళ హెల్త్ పైన మీరేం క్లారిటీగా ఉండాలనుకున్నారో అవన్నీ కూడాను చక్కగా ఈ పీరియడ్లో మీకు సమకూరుతాయి. అలాగే ఇంట్లో మీకు పిల్లలకు పెళ్ళి కాని వారికి, పెళ్ళి అయ్యే పిల్లలు ఉన్న వారికి వివాహాలు కూడా అవుతాయి కన్యారాశి కన్యా లగ్నం వారికి. ఎందుకంటే శని భగవంతుడు వక్రత్యాగం అవుతున్నాడు. తద్మూలకంగా మీకు కూడా ఆరోగ్యం సహకరిస్తుంది, దైవబలం సమకూరుతుంది. చిల్డ్రన్స్కి ఏవి చేయాలనుకున్నారో అవన్నీ చేసేయగలుగుతారు. అలాగే తృతీయాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు చతుర్థంలో ఉన్నాడు. ప్రయాణంలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్త వహించండి. వివాహాది పుణ్య కార్యక్రమాలకైనా, ఏదైనా పెద్ద పెద్ద ప్రయాణాలు పెట్టుకున్న వారైనా, వివాహ ప్రయత్నాల కోసం పోరాడే వారికైనా, ఎన్నిసార్లు చూసిన సంబంధం రాలేదనే వారికైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఈ చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బంది అనేది క్రాస్ అయిపోయి మీరు మీ వివాహాది ప్రయత్నాలు, పిల్లలకి, మీకు పెళ్లి కాని పిల్లలైతే వారికి, ఎల్డర్స్ అయితే పిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి వీరందరి కుమారస్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్తోత్రాలు వినడం, చదవటం చేయడం మూలంగా కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు కొంత జరిగే విషయాలు జర్నీస్లో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలు నడపడం, కేర్ఫుల్గా ఉండడం ఎంతో ఇంపార్టెంట్. అలాగే కేతువు మీకు రాశిలో ఉండడం కూడా ఆలోచనలు విడివిడిగా విరివిగా వస్తూ పోతూ ఉంటాయి. దీనికి సంబంధించి వినాయక స్తోత్రం చదవడం, అలాగే వినాయకుని ఉండ్రాళ్ళ పూజ
బుధవారం రోజు చేయటం, ఇవన్నీ చేసుకోవడం మూలంగా కొన్ని సమస్యలు మీకు పరిష్కారం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే చంద్రుడు మీకు లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు. మీరు చేసే ఏ పనిలోనైనా కొంచెం ఇంట్లో వాటర్ తాగేసి ఒక 2 నిమిషాలు కూర్చొని బయలుదేరినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మీరు సెక్యూర్గా బయటపడగలుగుతారు. ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా, ఇంపార్టెంట్ పనైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని రాసుల వారు కూడాను జలం పుచ్చుకోవాలి. జలం పుచ్చుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయారంటే మీరు తలపెట్టే పనులన్నీ సానుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క ఉదర సంబంధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కొలిక్కి వస్తాయి. దైవారాధనలలో చేసే ఈశ్వరాభిషేకాలు, ఈశ్వర ప్రదక్షిణలు మీకు ఇంకా ఎంతో మంచి పని సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వాయుముద్ర. ఈ చిటికన మీద బొట్ట మీద నొక్కి పెట్టించి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం.